టు ది ఎడిటర్ అనాలిసిస్. వంశీ ఆర్కే రోజా, మరి వల్లభనేని వారు రోజా గారు ఎక్కడికి వెళ్ళారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళ జాడ కనిపించటం లేదు. బోతద్దం పెట్టి వెతికినా ఎక్కడా ఆచూకీ లభ్యం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పవర్ఫుల్ నేతలు రోజా గారి గురించి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్, హ్యాట్రిక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు, అది వర్కౌట్ కాలేదు. మంత్రి గారు, టూరిజం శాఖ, తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడిన ముఖ్య నేతల్లో మొదటి వరుసలో ఉన్న లీడర్ ఈవిడ, ప్రముఖ హీరోయిన్ గతం. మరి ఆ రోజా గారు ఎన్నికల తర్వాత ఓడిపోతే ఎవరికీ కనిపించరా? ముఖం చూపించలేకపోతున్నారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అసలు ఆవిడ ఎక్కడున్నారు? ఆడదాం ఆంధ్రాలో పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయట. 100 కోట్ల నుంచి 200 కోట్ల స్కామ్ జరిగిందట. బైరెడ్డి వీని మీద ఏదో కేసులు ఉన్నాయి, అందుకని ఆవిడ వెళ్ళిపోయారని. ఇక వల్లభనేని వంశీ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి నీచంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడతారా అనేవి కొన్ని తీసుకుంటే కొన్ని అంశాలు అందులో వంశీ గారు ఒకరు ఉంటారు. దాని గురించి చర్చించడానికి కూడా చాలామంది అసహ్యించుకునే పరిస్థితి. ఎందుకంటే భువనేశ్వరి గారి గురించి ఆయన మాట్లాడింది అదే పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరితోటి ఆ కుటుంబంతో ఎంతో మంచి సంబంధాలు ఉన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా, తల్లి లాంటి వ్యక్తిపై ఆయన మాట్లాడిన మాటలు, దాన్ని అసెంబ్లీలో చర్చకి తీసుకురావడం అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు అవన్నీ కూడా. మరి ఆయన ఎక్కడున్నాడు? ఎన్నికల తర్వాత ఆయన కనిపించట్లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి లెక్క తేల్చాల్సినవి అని వాళ్ళు చెప్పేశారు. అంటే వీళ్ళిద్దరూ చెక్కేశారు. ఎక్కడికి చెక్కేశారు? వైరల్ అవుతున్న ఇమేజెస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒకటి, రోజా గారు యూరోప్లో ప్రత్యక్షం అయ్యారట. ఆ ఇమేజ్ని కూడా మనం చూడొచ్చు. రోజా గారి ఇమేజ్ చాలా వైరల్ అవుతుంది, పెద్ద ఎత్తున నిన్నటి నుంచి కూడా ట్రోల్ అవుతున్న అంశం. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ముఖ్యంగా దీని మీద నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఎందుకంటే రోజా గారు సాంప్రదాయాలకి, సంస్కృతికి ఆవిడ పెట్టింది పేరుగా. ఇలా చేస్తారా, అలా చేస్తారా అని గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు డ్రెస్సింగ్ కోసం. మహిళ అంటే ఏ రకంగా ఉండాలి, అందులోని రాజకీయాల్లో ఉన్న మహిళ అయితే ఇంకెలా ఉండాలి, మంత్రి స్థాయి మహిళ అయితే ఏ రకంగా ఉండాలి, చాలా అంశాలు ఆవిడ చాలా గొప్పగా స్పీచ్లు ఇచ్చారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. అది ఎవరూ మర్చిపోలేరు. కానీ దొరికారు ఈవిడ ఇప్పుడు యూరోప్లో ఆ డ్రెస్తో దొరికేసిందిరా రోజా, ఆర్కే దొరికింది అని చెప్పి వైరల్ చేస్తున్నారు. మహిళలు డ్రెస్సుల గురించి అసలు మాట్లాడుకోకూడదు, తప్పే ఉంది. ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. పురుషుడితో పాటు సమాన హక్కు కూడా దేశంలో మహిళకి ఉండాలి, ఉండి తీరాలి. వాళ్ళు చేసిన తప్పేంటి? మహిళ లేకపోతే ఈరోజు పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? మహిళ దగ్గర నుంచే కదా. వాళ్ళని అవమానిస్తా, ఇష్టాసారంగా బాడీ షేమింగ్లు చేస్తా మాట్లాడడం అన్న తప్పు. కానీ రోజా గారి విషయంలో ఒకరికి మనం నీతులు చెప్పినప్పుడు మనం పాటించాలి. మనం పాటించకుండా మేము నీతులే చెప్తాం, మాకు నచ్చినట్లుగా మేము విచ్చలవిడిగా ఉంటాము అంటే ప్రజలు హర్షించరు, సమాజం ఒప్పుకోదు, వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు గుచ్చి గుచ్చి మిమ్మల్ని వెంటాడతారు. అదే జరిగింది ఈరోజు. పబ్బులు వీడియో ఒకటి, అది కూడా ఒక సంచలనాన్ని రేపింది. ఆవిడ పబ్బుల్లో డ్యాన్సులు వేసుకుంటాను, తప్పేం కాదు. ఇది సమాజం ఏమీ మీరు పబ్బుకి వెళ్ళొద్దో, మీరు మందు తాగొద్దో, లేకపోతే మీరు వేరే వాళ్ళతోటి మీరు చనువుగా ఉండొద్దో, లేకపోతే మీకు నచ్చిన డ్రెస్ వేసుకోవద్దు అని ఎవ్వరూ చెప్పరు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి.
మహిళ తనకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్లుగా చేయొచ్చు. తను ఏం కావాలనుకుంటే అది తీసుకోవచ్చు, ఏం కావాలనుకుంటే అది చేసుకోవచ్చు అని. ఇంకా మరి వేరే వాళ్ళు ఏం చెప్తారు? కానీ మనం చేసినవన్నీ మనం చెప్తే శ్రీరంగ నీతులు, ఎదటోడు చెప్తే బండబూతులు అనే విధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు రోజా టార్గెట్ అయ్యారు. చాలామంది డ్రెస్సింగ్లు వేసుకుంటారు. ఈరోజు సినిమా ఫీల్డ్ అవనియండి, లేకపోతే స్పోర్ట్స్ అవనియండి, చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వాళ్ళు వాడుతుంటారు. మోడల్స్ చాలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వాడుతుంటారు. బికినీస్తో కూడా, బికినీ అన్నది ఒక డ్రెస్, అది అసభ్యం కాదు. మనం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. అందులో అసభ్యత అన్నది, సభ్యత అసభ్యత అన్నది మనిషి నడవడికలోని వాళ్ళు చూసే చూపులో ఉంటుంది, వాళ్ళు ఆలోచించే ధోరణిలో ఉంటుంది. కానీ ఈవిడ విషయానికి వచ్చేసరికల్లా అది మొత్తం తారుమారు, కంప్లీట్గా నెగిటివ్గా ట్రోల్ చేస్తున్న నేపథ్యం. ఎవరిని ఇందులో తప్పు పట్టాలో ఎవరిని తప్పు పట్టకూడదో తెలియని పరిస్థితి. ఈరోజు సోషల్ మీడియా విస్తారంగా పెరిగింది. ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వితిన్ సెకండ్స్లో మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇక రోజా గారి విషయానికి వస్తే నగరి, మరి నగరి ఆవిడ నియోజకవర్గం, ఆవిడని నమ్మి గెలిపించుకున్నారు. ఆ నియోజకవర్గానికి ఆవిడ దూరం అయిపోయారట. చెన్నై ఆవిడ మకాం మార్చేశారట, వస్తున్న వార్తలు. అంతేకాకుండా ఈసారి చెన్నై నుంచి రాజకీయాలు చేయాలని ఆవిడ చూస్తున్నారట. ఎందుకంటే ఆవిడ హీరోయిన్ కదా, ఆవిడ ఎక్కడికన్నా ఉంటుంది. సౌత్ ఇండియా స్టార్ ఆవిడకి సుపరిచితులు అందరూ కూడా. రోజా హీరోయిన్ కాబట్టి తమిళ వాళ్ళకి తెలుసు, కన్నడ వాళ్ళకి తెలుసు, తెలుగు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మరి సెలవుమణి గారిది చెన్నై కాబట్టి, ఆయన మద్రాసీ కాబట్టి, వాళ్ళు అత్తగారు ఆస్థానంలో ఆవిడ రాజకీయాలు మొదలు పెట్టాలి. ఇంకెక్కడ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఈ టైంలో ఉంటే మనల్ని ఆలు భాషలో ఎత్తేస్తారు, ఎందుకు అనవసరంగా ఎత్తించేసుకోవడం లేనిపోనివన్నీ కూడా అని ఆవిడ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే చూడండి, డ్యాన్సులు ముచ్చటేస్తుంటుంది రోజా గారిని చూస్తుంటే. ఒక రాజకీయ నాయకురాలు ఇంత యాక్టివ్గా ఇలా ఉండాలి. ఏ ప్రోగ్రాం పెట్టండి ఆవిడ ధూమ్ ధామ్ చేస్తుందనడానికి నిదర్శనం. చూడండి ఎంత చక్కగా ఆవిడ డ్యాన్సులు వేస్తున్నదో. ఆటే కాదు, పాటే కాదు, ఆటల్లో కూడా ఆడితేరిన రోజా. చూడండి కబడ్డీ 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 వాయించేస్తున్నారు. పిల్లలతో, మగపిల్లలతో, యువకులను కూడా చెడు కూడా ఆడుతున్నది ఆవిడ. సో అంత మోర్ యాక్టివ్. ఆ మధ్యన ఏదో క్రికెట్ కూడా ఆడారు. ఆవిడ ఆటను ఆడలేదు, ఆవిడ వెయ్యని డ్యాన్స్ లేదు, ఆవిడ పాడిన పాట లేదు అన్న చందంగా ఉంటుంది రోజాతో. మరి అలా ఉంటుంది ఆవిడతో. చూడండి ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా వైరల్ అయిన విజువల్స్. అంటే రోజా గారు ఏం చేసినా అది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది, ఈ ఫోటోతో సహా. ఇప్పుడు దాకా ఆటలు అయిపోయినాయి, డ్యాన్సులు అయిపోయినాయి, పాటలు అయిపోయినాయి, పబ్బుల్లో చిందులు అయిపోయినాయి. ఇది యూరప్ వీధుల్లో ఆమె డ్రెస్సింగ్ మీద వస్తున్న వైరల్ ఫోటో. ఈవిడ ఈ రకంగా ఉంటే ఒకసారి వంశీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. ఇక వంశీ గారి నేపథ్యం తెలుగుదేశం పార్టీ, ఒక ఫైర్ బ్రాండ్, జూనియర్ ఎన్టీఆర్ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి. పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర కూడా వీళ్ళు మనవడితో, ముద్దుల మనవడు కదా మరి జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఆయనకి ముద్దుల మనవడు. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన ఫీచర్స్ కొన్ని ఉంటాయి, అందుకనే ప్రజలు యాక్సెప్ట్ చేశారు కూడా జూనియర్ ఎన్టీఆర్ని. సో ఆ నేపథ్యంలో వాళ్ళకున్న అనుమానంతో రెగ్యులర్గా వాళ్ళ టచ్లో ఉండేవారు. సొంత కుటుంబం, తాతగారు పార్టీ, ఆయన స్థాపించిన పార్టీ, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఆయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగానే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కొడాలి నాని గారు, ఈయనని ఫుల్ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళది ఉండేది. సో రాజకీయాల్లో ఏమున్నది, కాలానుగుణంగా ఆయన గెలిచి కూడా వైఎస్ఆర్సీపీకే మద్దతు ఇచ్చారు. తప్పు లేదు. మీకు నచ్చకపోతే, మీ వ్యక్తిత్వం మీద ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే, మీరు తట్టుకోలేకపోతే, మీరు ఉండలేకపోతే మానేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. ఇదే శాశ్వతం కాదు కదా. ఏ మనిషికి కూడా ఇదే శాశ్వతం అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు. నేను దీనికోసమే పుట్టానని ఎవరూ చెప్పలేరు. చెప్పినా అది అబద్ధం. ఖచ్చితంగా వస్తాయి, గొడవలు వస్తాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆయన ఎంతమంది పార్టీలు మారలేదండి, ఎవరిని మనం అనడానికి ఏం లేదు. పార్టీలు ఎంతమంది మారలేదు. రాజకీయ నాయకులకి అది షరామామూలు.
చాలా చాలా చిన్న విషయం అది. కండువాలు మార్చుకోవడం, పార్టీలు మార్చుకోవడం, పదవులు తీసుకోవడం, అవి చాలా చిన్న విషయాలు. దాని గురించి అసలు చర్చే అనవసరం. రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సే అది. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, దేశంలో ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇటు అటు తారుమారు తక్కడమారు ఉంటుంది. అది పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ మారడంలో తప్పు లేదు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం తప్పు అన్నది. బయటికి వెళ్ళిపోతే గౌరవంగా బయటికి వెళ్ళిపోండి, ఏ పార్టీ నాయకులైనా. వెళ్ళిన తర్వాత మన ఉనికి చాటుకోవడానికో ఎవరి మొప్పో పొందడానికో ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి మాట్లాడితే ఈరోజు అజ్ఞాతంలోకి పోవాలన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. వంశీ ఈరోజు గన్నవరం వదిలి వెళ్ళిపోవడానికి ఆయన అడ్డ, ఆయన కంచుకోట. దాన్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఒకే ఒక మాట, వ్యక్తిత్వ హననం, అతి జిగుప్సాకరమైన వ్యాఖ్యలు. మన తల్లిని అన్నట్టది. కన్న తల్లిని ఎంత కిరాతకుడైనా సరే అనలేరు. ఊరోళ్ళందరినీ మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. పరాయి స్త్రీలన్నా ఇంకొకలన్నా అదొక చులకన భావం ఈ రోజుకి సమాజంలో చాలామంది. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా గొప్పగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళందరూ కూడా సాంప్రదాయంగా ఉండాలి. కానీ పరాయి స్త్రీ మాత్రం కొద్దిగా అటు ఇటు ఏమైనా డ్రెస్ చేసుకున్నా దాన్ని ఆకలి చూపులు చూడడం. ఇది మన సమాజంలో జరుగుతున్న అంశం. మన చెల్లిని, మన అక్కనో లేకపోతే మన తల్లినో ఆ చూపులు చూడం మనం. అందులో మాతృత్వం కనిపిస్తుంది, సోదరిభావం కనిపిస్తుంది, రక్త సంబంధం కనిపిస్తుంది. అదే పక్కింటి అమ్మాయి అయితే కామం కనిపిస్తుంది. అందరూ అని నేను అన్నాను. కొంతమంది కళ్ళ ముందు జరుగుతున్న అంశాలు ఇవి. సో ఇలాంటి పరిస్థితుల్లో వయసుకి కూడా కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన మాటలు, భువనేశ్వరి గారిని అతి దారుణంగా ఆయన కించపరుస్తూ మాట్లాడి, అతి నీచంగా, ఎంత తక్కువ దాని గురించి మాట్లాడితే అంత మంచిది అన్నట్లుగా ఉంటుంది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆ పరిస్థితుల్లో నుంచే చంద్రబాబు నాయుడు గారు కన్నీరు మున్నీరైన సిచ్యువేషన్ మనం చూసాం. 2 చేతులు నమస్కరించి అసెంబ్లీ నుంచి, ఈ కౌరవ సభ నుంచి నేను బయటకు పోతున్నా, ప్రజలు ఇదంతా గమనించండి, నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ సీఎంగానే వస్తానని వచ్చారు. అంటే వీళ్ళు మాట్లాడినంత వరకు వీళ్ళకి బాగానే ఉండొచ్చు. ఆ నిమిషం వరకు ఏం మాట్లాడుతున్నారో తన పర భేదం లేకుండా ఒక మైకంలో కళ్ళు మూసుకుపోయి ఎవరు మాట్లాడినా అండి, నేను ఈరోజు వంశీ గారు మాట్లాడారా, రోజా గారు మాట్లాడారా, అప్పుడు వాళ్ళు మాట్లాడారా, అంతకుముందు వీళ్ళు మాట్లాడారా అని కాదు. ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజంలో ఒక స్పృహతో ఉండాలి, ఒక స్పృహతో ముందుకు సాగాలి, ఒక స్పృహతో ఆలోచించాలి. ఒక మైకంలోనో ఒక మత్తులోనో ఒక కళ్ళు మూసుకుపోయే విధంగా మన ఎవడేం చేస్తాడులే అని చెప్పి ఆ బిర్రబీగుడు, ఆ తలకెక్కిన పొగరు ఎవ్వరికీ మంచిది కాదు. సమాజమే దాన్ని దించుతుంది. ఈరోజు అదే జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి శాపాలుగా మారినాయి. కంట్రోల్ చేయకపోవడం. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మన ఇంటిలో మన కంట్రోల్ చేయకపోతే ఓకే ఒక్కొక్కరు బాగుపడతారేమో, అందరూ అలా అయిపోతారని చెప్పలేదు. కానీ ఎక్కడో దగ్గర ఆ వెలితి కనిపిస్తుంది, ఆ ఇబ్బంది కనిపిస్తుంది, విచ్చలవిడతాను. మనం ఏ టైంకి బయటికి వెళ్తున్నామో, మన పిల్లలు ఏ టైంకి మనం ఇంటికి వస్తున్నారో, ఎవరితో వాళ్ళు స్నేహం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం నేర్చుకుంటున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో అని మనం తెలుసుకోకపోతే మన పెద్దరికం ఏముంది? ఒక స్టేజ్ వచ్చినంత వరకు మనం చూడాలి కదా. అలా కాకుండా విచ్చలవిడిగా కడతాడు. నీకేమంటే ఆడు ఏ పబ్బు కన్నా వెళ్తాడు, లేకపోతే ఏ అమ్మాయిలతోటన్నా తిరుగుతాడు, లేకపోతే వేరే అగత్యాలు చేస్తాడు, లేకపోతే ఎవరినో వేరే రకంగా ఇబ్బందులు పెడతాడు, లేకపోతే ఒక దొంగోడు అవుతాడు, ఓ తిరుగుబోతాడు అవుతాడు, ఓ మత్తు పదార్థాలకు అలవాటు పడతాడు. మానిటరింగ్ లేకపోతే ఏమవుతుంది? సో ఒక ఇంటికి సంబంధించిందే నేను చెప్పేది. ఒక ఇంటిలో ఇంటి పెద్ద తప్పటడుగులు వేస్తే ఆ ఇల్లు చాలామంది రోడ్డున పడిన పరిస్థితులు ఉన్నాయి. నాశనం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంటికి ఒక 10 మందో 5 మందో ఉన్న కుటుంబం కోసం ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలాంటిది
ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో బాధ్యత మీకు ఇచ్చారు. ఒక సీఎం కుర్చీ అంటే ఏంటి? ఇంటి పెద్దే, ప్రతి ఇంటికి నువ్వు పెద్దవే. అది చంద్రబాబు నాయుడు గారున్నా, అప్పుడు రాజశేఖర్ గారున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారున్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారున్నా, ఎవ్వరున్నా రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు మీరు. ఒక తండ్రి పాత్ర, ఒక పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలండి? మీ టీం వాళ్ళు ఏమన్నా మాట్లాడినప్పుడు, వాళ్ళు ఏమన్నా తప్పటడుగులు వేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళని మందలించరా? మన పిల్లల్ని మందలించమా? తప్పుతో వెళ్తుంటే అలా కాదమ్మా, అది కరెక్ట్ కాదు, ఇది చెయ్యి అంటాం. వినకపోతే ఇంకా గట్టిగా చెప్తాం. అప్పుడు కదా వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అని. అంటే వీళ్ళకి తప్పు రైటు తెలియక చేశారన్నాను కాదు. వీళ్ళేం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం కాదు, చాలా అమాయకులు ఏం కాదు. ఇప్పుడున్న ఈ నేతలందరూ కూడా ముదురులే. కానీ మన ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, చేద్దాం. ఈరోజు ఒకరు ఒక తప్పుబాటు పెట్టారు, చేయకూడని పని చేశారు. దాన్ని ఆహా సూపర్ రా, నువ్వు ఏం చేసావురా, బా ఎలా చేసావురా, అది అంత బాగా చేసావా ఏంటి, అదేదో గోల్డ్ మెడల్ సంపాదించలేదు, లేకపోతే ఒక అద్భుతంగా అదేదో ప్రైజ్ సంపాదించలేదు, లేకపోతే ఒక ర్యాంక్ సంపాదించలేదు, ఒక పనికి మాలిన పని, ఒక చెత్త పని, అందరూ అసహ్యించుకుండి చేదరుంచుకుండి పని చేసినప్పుడు నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇంకాడు మళ్ళీ ఎప్పుడన్నా అలాంటివి మానేస్తాడా జీవితంలోని? అదే కంటిన్యూ చేస్తాడు. దానికంటే ఇంకొక ఎదవ పని ఏం చేయాలని చూస్తాడు. ఒక ఎదవ పని చేసినప్పుడు నువ్వు ఆపకపోతే ఇంకొక ఎదవ పని చేయడానికి చూస్తాడు. ఇంకా ఎదవన్నర ఎదవ పనులు చేయడానికి చూస్తాడు. ఆ ఎదవ పని చేసినప్పుడే నువ్వు 2 లెంపలో వాయిస్తే వాయించిన అవసరం లేదు. అక్కడ అది పుల్ స్టాప్ పెట్టి నువ్వు బయటకు పో. నీలాంటి చీడ పురుగులు ఉంటే పార్టీకే ఇంటికి అనుకుందాం, పోను పార్టీ కంటే మళ్ళీ వాళ్ళకి ఏవో ఎక్కడో కాలుతుంటుంది అని చెబితే మళ్ళీ ఆ తప్పు చేస్తారా? 2 లెంపలు వాళ్ళే వేసుకుంటారు, క్షమించమని కోరతారు. రెండు లెంపలు వాయించుకుంటారు వాళ్ళే. సో అలా చేయకుండా కొడాలి నాని గారు మాట్లాడినప్పుడు ఆ హావభావాలన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవ్వుతూ ఉండడం, అసెంబ్లీలో ఆయన ఇబ్బందికరంగా ఉండి కళ్ళనీళ్ళు పెట్టుకుని, మీ తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు నవ్వుతున్న వీడియోస్ ఎంత వైరల్ అయినాయి అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అప్పుడే కళ్ళెర్ర చేస్తే, జగన్ కళ్ళెర్ర చేస్తే నాని, వంశీ, రోజా లేకపోతే ఇంకొకరో మాట్లాడే ధైర్యం చేస్తారా? పార్టీ ఆఫీసుల మీద తెగబడే ధైర్యం చేస్తారా? ఈరోజు మీకు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి వచ్చే పరిస్థితి ఉందా? స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా. మీరు చేసిన తప్పులు ప్రజలు మీకు క్షమించరాని శిక్ష వేశారు అనడానికి 11 సీట్లకు మీరు పరిమితం అవ్వడం. సో ఇవన్నీ కూడా మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటి? అంటే రేపు అలాంటి పరిస్థితి మనకు వస్తుందేమో, అలాంటి డ్రెస్సులు మనం వేసుకోవలసి వస్తుందేమో అని ఆవిడ ఎందుకు అనుకోలేదు? తప్పే ఉంది ఇప్పుడు? ఆ డ్రెస్ వేసుకుంటే తప్పేం కాదు కదా, మరి అంత విచ్చలవిడిగడతారు. కానీ గతంలో మీరు మాట్లాడారు కాబట్టి ఈరోజు మీరు ట్రోల్ అవుతారు. మరి గతంలో మీరేం మాట్లాడారో, మీరేమి నీతులు చెప్పారో, మీరేం శుద్ధులు చెప్పారో ఓసారి విందాం. ప్లే చేయండి రోజా గారు బయట. ఈరోజు అఖిలప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఎందుకంటే నన్నపనేని గారు అలాగే చాలా చక్కగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. సో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ క్యాబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి. ఈరోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఎన్టీ రామారావు గారు నా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా వారున్న పార్టీకి రాజీనామా చేసే రావాలని చెప్పాడు.
అలాంటి పార్టీలోకి సిగ్గు లేకుండా 21 మంది రాజీనామా చేయకుండా ఎలా వెళ్తారు? ఈరోజు దాని గురించి ఒక్కడు మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. ఈరోజు గారు విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టు బొట్టు. ఆవిడ మాజీ అయినా మంత్రే కదా, మాజీ మంత్రి. మాజీ రోజే అంటారు, మాజీ ఆర్కే రోజే అంటారు, మాజీ మంత్రి ఆర్కే రోజే అంటారు. అది కరెక్ట్ ఫార్మేషన్ సెంటెన్స్. సో మరి ఆ రోజు నైట్ వేసుకుంటే నాకేంటి, ఇంకోటి వేసుకుంటే నాకేంటి అని ఆ రకమైన మాటలు మాట్లాడడం, ఇప్పుడు దీన్ని కలిపి ట్రోల్ చేస్తున్నారు. ఆ రెండు యాడ్ చేసుకోండి. ఇది కదా మీరు చేసిన పొరపాట్లు. మీ పొరపాట్లే మిమ్మల్ని వెంటాడుతున్నాయి అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కదా, ఇవన్నీ కూడా మచ్చు తునకలు కదా. కర్మ ఎవరిని కూడా వదలదు అని చెప్పి మీరే చాలాసార్లు అన్నారు. నా ఉసిరే చంద్రబాబు నాయుడికి తగిలింది, అందుకనే అంత దారుణంగా ఓడిపోయాడు, వాడు వీడు అని విచ్చలవిడిగా మీరు మాట్లాడారు. ఈరోజు మీ సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టలేక పారిపోయారు అన్నది వాళ్ళు మాట్లాడేది. మరి అది ఎవరు తీశారో? ఇప్పుడు దాకా మీరు ఏదో చెన్నైలో ఉన్నారు అనుకున్నారు, మరి విదేశాలు వెళ్ళిపోయారట. విదేశాలు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తారా? ఈవిడ తిరిగి రారా? యూరోప్లో ట్రిప్కి వెళ్ళారా కుటుంబ సభ్యులతోటి? మీ ఒక్క ఫోటోవే అక్కడ మరి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దేనికి యూరోప్ వెళ్ళారు అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండి వాచేస్తారు. ఈ సమాజంలో పరిస్థితి ఇలా ఉంది. మనం ఇంక దాన్ని ఏది కాదనే అవుననే పరిస్థితి లేదు, మనం చెప్తే వినే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఇప్పుడు ఒక్క రోజా గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? ఒక్క వంశీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? ఒక్క కొడాలి నానినే ఎందుకు టార్గెట్ చేస్తారండి? ఒక్కడ అంబటినే లేకపోతే ఒక్క పేరు నానినో? ఎంతోమంది లేరు, చాలామంది ఉన్నారు కదా. ఒకలా ఇద్దరా? 175 మంది, 175 నియోజకవర్గాల్లో. అందులో ఎంపీ స్థాయి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఉన్నారు, సెకండ్ గ్రేడ్ ఎంతమంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలోని. కానీ ఈ 10 మందినో ఒక 8 మందినో వీళ్ళని ఎందుకు పదే సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది? అంత అవసరమే ఉంది? తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళకి వేల మంది ఉంటారు, లక్షల మంది ఉన్నారు. జనసేనలో వేల ఉన్నది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమందిని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీ అందరికీ కూడా నోటి దురద. నేను ఇందాక చెప్పినట్లుగా కళ్ళు బూసుకుపోయి కళ్ళు బైర్లు కమ్మి ఎవ్వడూ మన్నేం చేయలేడు, అధికారం మనది ఉంది కదా అని విచ్చలవిడితనంగా చెలరేగిపోవడం వల్ల వచ్చిన కష్టాలు ఇవి. కష్టాలు ఏమున్నాయి? పార్టీ ఇప్పుడు పరిస్థితి 11 సీట్లకు పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ఏ రకంగా ఒడ్డెక్కించాలి, ఏ రకంగా మళ్ళీ దీన్ని రివ్యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏ రకంగా పార్టీని కాపాడుకోవాలి, 2029కి తనకు దగ్గర ఉండేవాళ్ళు ఎవరు, వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు, మరి ప్రధాన పోటీ ఇవ్వగలమా లేదా అని చెప్పి ఆయన టెన్షన్లో పెడుతుంటే హ్యాపీగా మంచి డ్రెస్సింగ్ కోడ్లతోటి ఎంజాయ్ చేస్తున్నట్లుగా యూరోప్ ట్రిప్పులకి మీరు, వంశీ గారు ఏమన్నా డల్లాస్ వెళ్ళారట, ఆయన డల్లాస్లో ఆయన, యూరోప్లో మీరు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ట్రిప్పులకు వెళ్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆడడంలో తప్పే ఉంది. కష్టకాలం వచ్చినప్పుడు నిలబడాలి కదా, తెగబడాలి కదా, నిలదొక్కుకోవాలి కదా. ప్రతిపక్ష పాత్ర లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ నియోజకవర్గ ప్రజలు గతంలో మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళకి అండగా మీరు ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ప్రశ్నించుకోవాల్సింది ఎవరో చెప్తే కాదు, మీ మనస్సాక్షి మీరు కదా ప్రశ్నించుకోవాల్సింది. ఎవరొచ్చి రోజు చెప్తారు? చెప్తే విని రకాలు ఏం కాదు కదా. మీరు సోషల్ మీడియా గతంలో మీరు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించింది, చాలాసార్లు మిమ్మల్ని తోడనాడింది, చాలాసార్లు మీ గురించి మాట్లాడింది. మీరు ఏమన్నా ఏ రోజైనా పట్టించుకున్నారా? ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. మీరు ఇష్టం వచ్చినట్లుగానే చేశారు. అది తప్పు అని చెప్పినా సరే తెలుసుకోలేదు. డైరెక్ట్గా వచ్చి మీ చెవులో ఎవడో చెప్పడు కదా తప్పని. మీరు చేసింది తప్ప రైటా అన్నది ఇంటికి వెళ్ళి పడుకోండి, కళ్ళు మూసుకోండి, ఒక్కసారి ఆలోచిస్తే మన కళ్ళ ముందే కథ ఆడుతుంది. అయ్యో ఇంత తప్పు చేశానా నేనని. ఏ మనిషికన్నా సరే
దానికి ఎవరో వేరే వాళ్ళు చెప్పనవసరం లేదు. ఆ మరుసటి రోజు సరిదిద్దుకోండి, ఈ పొరపాటు చేశాను కదా, నన్ను క్షమించండి అని చెప్పడంలో ఉన్నంత గొప్పతనం ఎందులోనూ ఉండదు. అది తప్పు కాదు, ప్రాయశ్చిత్తం. మనం చేసిన పొరపాట్లన్నింటినీ క్షమించండి, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పితే అంత గొప్ప వ్యక్తిత్వం. హ్యాట్సప్ చెప్పాలని. పొరపాటు చేసిన వాళ్ళు నిజంగా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుని వాళ్ళే చెప్తే క్షమించే గుణం ఉన్న దేశంలో మనం ఉన్నాం. కానీ ఈ రకంగా మాకు నచ్చినట్టు మేము తందనాలు ఆడతాం, తైతెక్కలు ఆడతాం. కానీ ఎదటోళ్ళు ఎవరు కూడా మమ్మల్ని అనకూడదు, మేము అనేస్తాం, ఎవరినన్నా మేము మాట్లాడేస్తాం, మేము తిట్టేస్తాం అంటే ఎవ్వరూ మూసుకు కూర్చోరు. సమాజంలో ఎవరికి వాళ్ళే తోపులు. మీకు అధికారం ఉన్నా ఏ మనిషికి ఆ మనిషి తోపు. ఈరోజు ఎవరినో చూసి భయపడే కాలం పోయింది. ప్రతీదీ ప్రజల్లో ఉంటుంది. వంశీ గారు, మీరు కూడా తెలుసుకోవాల్సింది, మీరు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అవన్నీ కూడా తర్వాత విషయం. మీరు గన్నవరంలో ఉన్న, డల్లాస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఏమి కలిసి వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ మీరు ఈరోజు మీరు ఎక్కడ వంశీ అరెస్ట్, వంశీ అరెస్ట్, వంశీ అరెస్టు, వంశీ ఎక్కడ, వంశీ ఎక్కడ, వంశీ ఎక్కడ, వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, వంశీ అజ్ఞాతంలోకి వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఓదలు కొడుతున్నాయి ఛానల్స్ అన్నీ. నాకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? ఇదిగో టీడీపీ కార్యాలయంలో ఆ రోజు దాడి సమయంలో నేను లేను. మీరు అక్రమంగా నా మీద కేసు పెట్టారా, పెట్టుకోండి, ఇదిగో వస్తున్నాను, అరెస్ట్ చేసుకోండి, న్యాయపరంగా నేను పోరాడతాను అని మీరు నిలబడితే ఒక లెక్క. ఇంత జరుగుతున్నా మీరు ఉన్నారో లేరో, అరెస్ట్ అయ్యారో లేదో, ఎక్కడున్నారో కనీసం ఎవ్వరికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ రాకుండా, ఎటువంటి లీకులు లేకుండా మీరు సైలెంట్గా ఉన్నారంటే భయపడుతున్నట్టే కదా, మీరు తప్పు చేస్తున్నట్టే కదా. తప్పు చేయకపోతే బయటికి రావచ్చు కదా, డైరెక్ట్గా బయటికి రావచ్చు కదా తప్పు చేయకపోతే. సో ఇది పరిస్థితి. ఈ రకంగా మీ తప్పులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అవి క్షమించరాని నేరాలుగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. అతి దారుణమైన ఓటమిని ఇచ్చారు. ఇప్పటికైనా సరే మారాలి అని చెప్పి సర్వత్రా సూచిస్తున్నారు. శుద్ధులు చెప్పడం మాని బుద్ధిగా రాజకీయాలు చేసుకుంటారో, వ్యాపారాలు చేసుకుంటారో, లేకపోతే సినిమాలు చేసుకుంటారో, షూటింగులు చేసుకుంటారో చేసుకోండి, తప్పులేదు. మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీ వెనకే ఉంటారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంతేగాని మాకు నచ్చినట్లుగా మేము మాట్లాడతాము, మాకు నచ్చినట్లుగా మేము బరి తెగించి తిరుగుతాము, మాకు నచ్చినట్లుగా మేము చేస్తాము, మేము ఎన్నికల సమయం వచ్చేసరికల్లా మాకు ఓట్లు వేసేసి మాకు గెలిపించేసి మీ నెత్తిని మమ్మల్ని ఎక్కించుకోండి, ఊరేగించండి అంటే ప్రజలు వినే రోజులకి చెల్లుబాటు వచ్చింది. ప్రతిదీ కూడా గమనిస్తున్నారు, ప్రతిదీ కూడా చూస్తున్నారు. చూశారు కాబట్టే మీరు ఎలాంటి డ్యాన్స్లు వేసినా, ఎలాంటి ఆటలాడినా ప్రజలు దాన్ని చేదరించుకున్నారు, చీ అనుకున్నారు. ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. తేలితే మీరు యూరప్లో ప్రత్యక్షమయ్యారు. మరి చెన్నై నుంచి రాజకీయాలు నడిపిస్తారా? నగరం వచ్చి మీ ప్రజల కోసం పోరాడతారా? వాళ్ళకి ఏమైనా కష్టాలుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారా? మరి వంశీ గారు, రోజా గారు తేల్చుకోవాలి. మరి వాళ్ళు ఏం తేల్చుకుంటారు? అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, క్షమాపణలు చెప్పుతారా, తప్పులు తెలుసుకుంటారా?